హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్కి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ప్రీవియస్గా మనం దీని గురించి మాట్లాడాము. కాలేజెస్కి సంబంధించి ఫీజెస్ అనేది డబుల్ కాబోతున్నాయి. దానికి సంబంధించి కాలేజెస్ అనేది గవర్నమెంట్కి అప్పీల్ చేయడం జరిగిందని. సో ఇక్కడ మనకి ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈసారి 2 లక్షల పైనే ఇంజనీరింగ్ ఫీజు డబుల్ అని ఇక్కడ మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో కాలేజెస్కి సంబంధించి ఫీజెస్ సవరించాలని కోరుతూ తెలంగాణ అడ్మిషన్ అండ్ రెగ్యులేటరీ కమిటీకి కాలేజెస్ అనేవి మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా మనకి 157 కాలేజెస్ అనేది ఈ ఫీజెస్కి సంబంధించి సవరించాలని కోరుతూ అప్పీల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి 25 ఫిబ్రవరి రోజున రివ్యూ కానుంది. సో అంటే ఏ కాలేజెస్కి ఫీజెస్ పెరగబోతున్నాయి, ఎంత పెరగబోతున్నాయి, అసలు ఆ కాలేజెస్ ఎంత ఫీజు అనేది అప్పీల్ చేసుకున్నాయి అనేది మనకు కంప్లీట్ డేటా అనేది 25th రోజు రాబోతుంది. సో ఇక్కడ కొన్ని టాప్ కాలేజెస్ విషయానికి వస్తే సిబిఐటి కానివ్వండి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కానివ్వండి, ఈ కాలేజెస్కి సంబంధించి కన్వేర్ కోటా ఫీ మాత్రమే. ఇది కన్వేర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఫీ కాదు. మేనేజ్మెంట్ కోటా అంటే మనకి అది సపరేట్గా ఉంటుంది. సో ఈ కన్వేర్ కోటా ఫీకి డబుల్ త్రిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ కనుక చూస్తే సిబిఐటి చైతన్య భారతిలో 1,65,000 ఫీజు ఉండే, దాన్ని 2,84,000కి పెంచాలని సిబిఐటి. అలాగే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో 1,35,000 ఫీజు ఉండే, ఆ 1,35,000 ఫీజుని 2,84,000కి పెంచాలంటూ ప్రతిపాదించడం జరిగింది. సో ఇలా టాప్ 15 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఆ కాలేజెస్కి సంబంధించి ఫీజెస్ అనేది 2 లక్షల పైనే ఉండబోతుంది. సో ఈ 157 కాలేజెస్లో అన్ని కాలేజెస్కి సంబంధించి ఫీ కూడా 1,50,000 పైనే ఉండాలని ఆ కాలేజెస్ కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని మరి గవర్నమెంట్ ఎలా కన్సిడర్ చేస్తుంది, ఫీజెస్ పెంచుతుందా లేదా, ఈ ఫీజెసే ఇంకా నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇంప్లిమెంట్ చేస్తుందా అనేది మనకి 25th రోజున అప్డేట్ వస్తుంది. యాక్చువల్గా మనకి ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఫీజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ మరీ 100% ఫీజెస్ అనేది పెంచడం అనేది మీరు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. టాప్ కాలేజ్లో జాయిన్ కావాలన్నా లేదా టాప్ కాలేజ్లో సీట్ వచ్చినా ఫీ పే చేసే పరిస్థితి అయితే ఉండదు. సో కాబట్టి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని ఫీజెస్ అనేది లిమిటెడ్గా, ఒకవేళ పెంచాల్సి వస్తే లిమిటెడ్గా పెంచితే మిగతా వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. కాలేజీకి సంబంధించి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, టీచింగ్ ఎలా ఉంది, సో దీని ప్రకారం పెంచితే బాగుంటుంది. ఎందుకంటే కాలేజీలో ఫ్యాకల్టీ కానీ, లెక్చర్స్ కానివ్వండి, అలాగే ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ ఫెసిలిటీస్, అలాగే ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఫీజెస్ కాలేజెస్ వైజ్గా పెంచితే బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఎంతవరకు పెంచితే బాగుంటుంది ఏంటనేది. సో 50% నుంచి 100% వరకు పెంచడానికి కాలేజెస్ అయితే అప్పీల్ చేసుకున్నాయి. సో అది మరి గవర్నమెంట్ 20% పెంచుతుందా, 10% పెంచుతుందా ఏంటనేది 25th రోజున తెలుస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్